ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరూ ఇక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక, తప్పకుండా రేపటి రోజున నువ్వు శుభవార్త వినబోతున్నావు. నీ జీవితంలో కని విని ఎరగనటువంటి ఒక ఆనందాన్ని నువ్వు చూడబోతున్నావు. మే 16 శుక్రవారం రోజు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన జరగబోతుంది. తప్పకుండా ఈ సాయిపై నమ్మకంతో ఈ సందేశాన్ని పూర్తిగా విను అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ కూడా తప్పకుండా రాయండి. మీ బాధలు కష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని చాలా బాధపడుతూ ఉంటారు కదండి. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి జరిగిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఈ గురువుగారు. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారండి గురువుగారు. స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా మనకు జ్యోతిష్యం చెప్తారండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8338555161. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారనమాట. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఇంకా విడాకులు, ధన సమస్యలు, మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే మీరు గురువుగారికి తప్పకుండా ఫోన్ చేయండి. మీ సమస్యను ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యలకు తగినటువంటి పరిష్కారం మీకు పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా మీకు సమస్యలు ఉంటే కనుక గురువుగారికి సంప్రదించండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. ఈ గురువారం రోజు నీకు వచ్చినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు. అలాగే రేపటి రోజున తప్పకుండా నువ్వు కని విని ఎరగనటువంటి ఒక ఊహించనటువంటి శుభవార్తను ఈ సాయి నీకు అందించబోతున్నాడు. అది ఏంటో శ్రద్ధగా విను, నీకే అర్థమవుతుంది. చాలా రోజుల నుంచి ఎలా నడుచుకుంటే నీకు బాగుంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నావు. మరి ఆలస్యం చేయకుండా ఈ బాబా ఇచ్చినటువంటి సందేశం నీకు ఏం చెప్తున్నాడు అని తప్పకుండా తెలుసుకుంటావు కదూ. నీకంటూ ఎన్నో రకాలైనటువంటి అంటే ఎన్నో కోరికలు, అలాగే ఎన్నెన్నో అవకాశాలు, ఎన్నెన్నో మనసులో ఊహలు, ఇలా ఎన్నో ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో నీకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీతో ఎప్పుడు కూడా నువ్వు ఉండాలని ప్రతి పనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నీకంటూ ఒక గుర్తింపు అనేది రావాలని అనుకుంటూ ఉంటావు కదా. అలాగే మిగతా వారితో పోల్చుకుంటే నువ్వు చాలా అంటే చాలా స్పెషల్గా ఉండాలని ఉంటావు అని నువ్వుగా అనుకుంటూ ఉంటావు. అలాగే నీ మనసులో దేని గురించి కూడా భయపడవు. ప్రతి ఒక్కరిని కూడా చాలా అంటే చాలా గౌరవనీయంగా ఎప్పుడు కూడా అందరితో సమానంగా ఇష్టపూర్వకంగా మాట్లాడతావు. నిజం చెప్పాలంటే నీ మనసులో ఎప్పుడు కూడా ఏది ఉండదు. పరుల కోసం ఏదైనా సహాయం చేయడానికి కూడా ముందడుగు వేస్తావు. ఇంకా అలా చక్కగా నీ మాట తీరు, నీ నడవడిక నన్ను ఎంతగానో ముచ్చటపరిచేలా చేస్తుంది. నీవు నా భక్తురాలు అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి నిజం చెప్పాలంటే నీ నడవడిక నలుగురికి ఆదర్శనీయంగా ఉంటుంది కూడా. అయితే కొంతమంది ఎదుగుతూ ఉంటే ఎలాగైనా కానీ వీరిని బాధ పెట్టాలి, నష్టపోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఏదైనా కానీ అలాంటి వారి ద్వారా నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే నీకు నరదిష్టి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి వారి ద్వారా నువ్వు కొంచెం కష్టాల పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం నువ్వు అప్రమత్తంగా ఉండు. ఎవరైతే నిన్ను అనవసరంగా పొగడ్తలతో మాటికి నీపై ఉన్నటువంటి ప్రేమను కూడా కాకుండా కేవలం నీపై ఉన్నటువంటి ఈర్ష్యతో కావాలని నిన్ను ఎవరైతే చీటికి మాటికి పొగడ్తలతో కానీ లేదంటే నీ పని నుండి నిన్ను అంటే నీ మనసుకు మళ్లించేటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ మాట్లాడుతూ ఉంటారో అలాంటి వారిని జాగ్రత్తగా గుర్తించి వారికి ఎంత దూరమై ఉంటే ఎంత అవకాశంలో ఉన్నా కూడా నువ్వు దూరం పెట్టే. అలాగే నీ సమస్యను నువ్వు పరిష్కారాన్ని వెతుక్కున్న వాడివి అవుతావు. ఈ సమస్యకు నీవు ఈజీగా సునాయాసనంగా పరిష్కరించుకుంటావు కూడాను. ఏం చెప్తారంటే నువ్వు చేసేటువంటి పని పట్ల నీకు ఆసక్తి లేకుండా నీ పనిలో ఏం లాభం ఉంటుంది, ఏమి ఉండదు అని చెప్పి నానా రకాలుగా నీకు చెప్పి నీకున్నటువంటి ఐడియాస్ అన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకొని నీకు తెలియకుండా వాళ్ళు లాభాన్ని పొందుతున్నారు. కాబట్టి ఈ విషయంలో నువ్వు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. నీకున్నటువంటి తెలివితేటలన్నీ కూడా మాటల రూపంలో ఉపయోగించకుండా నీకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కానీ నువ్వు చేసేటువంటి ప్రతి పనిని కూడా అందరికీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు.
నీకున్నటువంటి మంచి జ్ఞానం, నీకున్నటువంటి మంచి మంచి ఐడియాస్ అన్నీ కూడా వారితో చెప్పడం వలన వారు లాభాన్ని పొందుతున్నారని తెలుసుకో. కాబట్టి అలా ఏ విషయం కూడా ముందు ఎవరితో చెప్పుకోవద్దు. ఒకవేళ చెప్పవలసినటువంటి పరిస్థితి కనుక ఎప్పుడైతే నాతో చెప్పుకుంటే చాలు. అలాగే నీ తల్లిదండ్రులకు చెప్పుకో, లేదంటే ఇంట్లో వారికి, నా అనుకున్న వారికి, దగ్గరగా ఉండే వారికి చెప్పుకో. అలాంటి వారి ద్వారా ఏదైనా ఒక మంచి పరిష్కారాన్ని కానీ లేదంటే నిర్ణయాలను కానీ తీసుకున్నప్పుడు నువ్వు లాభపడతావే తప్ప నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నమ్మడం మాత్రం మంచిది కాదు. అంటే అందరూ అలానే ఉంటారా అని నీకు అనిపించవచ్చు. అందరి విషయం కాదు, కొందరి విషయం. అంటే నీకు బాగా దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, నీ బంధువర్గమే కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు. ఇలా అందరూ కూడా మనతో బాగున్నట్లే నటిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు చేసే మాటలు, అలాగే వాళ్ళు చేసేటువంటి పనులు నీకు త్వరగా కాస్త శ్రద్ధగా ఓపికగా ఉండు. వారితో వాళ్ళందరినీ విషయాలు కూడా అతి త్వరలోనే బయటపడతాయి. అలాగే నీవు చేస్తున్నటువంటి పనిని, నీవు ఇక ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనికి సంబంధించినటువంటి వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, లేదంటే ఏదైనా కానీ, వాటన్నిటిలో కూడా మంచి అదృష్టకాలం అనేది ముందు రోజుల్లో రాబోతుందని నీకు ఒక్కసారి నేను ఈ సందేశం ద్వారా తెలియపరచాలనే కుతూహలంతో ఇలా నీ ముందుకు వచ్చాను. అలాగే నీకు సంతాన పరంగా కూడా నువ్వు అనుకున్నంత, అంటే నీ సంతానంలో మంచి మార్పు వస్తుంది. మంచిగా నువ్వు సక్సెస్ఫుల్ లైఫ్ని ఏ విధంగా అయితే చూడాలని కలలు కన్నావో అదే లైఫ్ని అతి త్వరలో చూడబోతున్నావు. నీ బిడ్డలు నీ మాట వినడమే కాకుండా నీ గురించి నీవు చేస్తున్నటువంటి కష్టం గురించి ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకుంటారు. దానివలన మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు, మీకు చాలా అంటే అత్యద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని చెప్పబోతున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు నీకు ఎంత కష్టపడ్డావో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు నీకు అతి చేరువలోనే ఉంచబోతున్నాడు. కాబట్టి నువ్వు ఏది చేసినా కూడా ప్రతి ఒక్కటి నాతో చెప్పుకొని చేయడం అలవాటు కదా. అలాగే నీకు ఏదైనా ఒక పని చేసినా కూడా ఆ తర్వాత ఎక్కువ టెన్షన్స్ పడుతూ ఉంటావో, అందులో నాకు లాభం ఉంటుందో లేదో, ఇంకా నేను పెట్టిన డబ్బులు మళ్ళీ నాకు వెనక్కి వస్తాయో లేదో, ఏదైనా కానీ అంటే నష్టాలు ఏమైనా మిగులుతాయేమో అని ఒక పనిని చేసిన తర్వాత తీవ్రంగా ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ఉంటావు. అలా చేయడం మంచిది కాదు. ఏది చేసినా ఏది జరిగినా అంతా నీ మంచి కొరకే అని అర్పించి భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఉండు. తర్వాత నీవు సక్సెస్ఫుల్గా నీ జీవితాన్ని నువ్వు లీడ్ చేసుకోగలుగుతావు. అంతే తప్ప అతిగా ఆలోచించడం వలన నీ మనసు పాడైపోతుంది. అలాగే నీ పని పట్ల శ్రద్ధ తీసుకోలేకపోతావు. మంచి ఐడియాస్ కానీ మంచి జ్ఞానం అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ధైర్య సాహసే లక్ష్మి అని అంటూ ఉంటారు. కాబట్టి మానసికంగా నీవు ధైర్యంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండు. ఏదైనా కానీ ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు, ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనిని నువ్వు మొదలు పెట్టినప్పుడు, ఆ పని అనేది మొదలు చేసేటప్పుడు నీవు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా? గోమాతను పూజించు. గోమాత కాళ్ళకు చక్కగా పసుపు రాసి, చక్కగా బొట్టు పెట్టి, గోమాతకు బెల్లంతో కలిపినటువంటి ఆహారాన్ని తినిపించు. తర్వాత ఈ విధంగా గోమాతను పూజిస్తూ ఉండడం వలన నీవు చేసినటువంటి ప్రతి పనిలో కూడా అతి త్వరలోనే నీకు సక్సెస్ అనేది అతి చేరువలో నీకు దగ్గరగా కనిపిస్తుంది. అలాగే నీవు ఆ అనుభూతిని కూడా పొందుతావు. ఇక చాలా ప్రశాంతంగా ముందు రోజులన్నీ కూడా ఆనందదాయకంగా నేను నీ జీవితాన్ని తప్పకుండా ప్రశాంతంగా అత్యద్భుతమైనటువంటి పూలబాటగా మారుస్తానని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. నా మాటపై, బాబాపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా కానీ ఎక్కువగా ఆలోచించొద్దు. ఎవరిని ఎక్కువగా గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్త పడు. నీ ఆలోచనలు ఎవరికి కూడా ఊహకందని విధంగా గుట్టుగా ఉండు. అదే నేను చెప్పాలనుకుంటున్నది. అంటే నీవు ఏదైనా కానీ షేర్ చేసుకుంటూ ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని కూడా నా అనుకొని అందరినీ మోసం చేసుకుని ఉంటావు కదా. అలా ఎవరికైతే నా అనుకుంటావో వాళ్ళే నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండు. ఈ గురువారం లోపు ఈ యొక్క సందేశంలో ఉన్నటువంటి ఆంతర్యం తెలుసుకుంటావని ఇలా ఈ సందేశం ద్వారా నీ ముందుకు రావడం జరిగింది. మరి ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావని ఈ సాయి నుండి ఎప్పుడు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. ఎప్పుడు కూడా నీ జీవితం చక్కగా ఆనందంగా ఉండాలని మరీ నీకు చెప్పడానికి ఈ బాబా నీకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉన్నాడు. నీకు తప్పకుండా అతి చేరువలోనే మంచి జీవితం రాబోతుంది. ఈ బాబాపై పూర్తి నమ్మకం ఉంచు. ఏదైనా కానీ కుటుంబ పరంగా కావచ్చు, లేదంటే కొన్ని సమస్యలు కావచ్చు, లేదంటే కొన్ని అసలు నీకు ఇప్పటి వరకు ఏది కూడా ఎదురు కానటువంటి సమస్యలు కావచ్చు. ఇప్పటి వరకు చిన్నప్పటి నుండి నువ్వు ఎన్నో కష్టాలను సమస్యలను అనుభవించి కూడా మరలా
నాకు ఏమిటి బాబా ఈ పరీక్షలు, ఏమిటి ఈ పరిస్థితి? ఒక సమస్య పోయిన తర్వాత మరొక సమస్య. ఎప్పుడు కూడా నేను ఇలా సమస్యలతో బాధపడుతూ ఉంటే నీకు ఇష్టమా బాబా? ఎప్పుడు చూసినా నేను బాధల్లోనే ఉంటున్నాను. సంతోషంగా ఉండే క్షణం అనేది నాకు లేదా? అసలు సంతోషంగా ఉంటానా లేదా? ఈ జీవితాన్ని ముగించేంత వరకు నాకైతే అర్థం కావడం లేదని అయోమయపు తికమకలో ఉన్నటువంటి నాకు ఈ బాబా సందేశం ద్వారా మంచి మాటలను నీ మనసుకు నువ్వు ప్రశాంతంగా ఉంచుకోవడానికి కొన్నైతే పనికొస్తాయని చెప్తున్నాను. కాబట్టి శ్రద్ధగా ఈ మాటలను ఆలకించు. ఎందుకంటే నీ జీవితం నుండి నీవు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నీవు చూడమ్మా, నీవు ఇప్పుడు నలుగురికి కూడా నువ్వు ఎవరు అంటే నువ్వు ఎవరనేది తెలియకపోవచ్చు. నీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను నీ విలువ తెలియకపోవచ్చు. నిన్ను నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే బంధువర్గం కానీ అందరూ కూడా దూరం చేయొచ్చు. ఏ డబ్బైతే నీ దగ్గర లేదంటే నీ ఏ సమస్యలైతే నిన్ను చుట్టుముట్టాయని, ఎక్కడ వారికి అంటుతాయని నిన్ను ఎడం పెట్టవచ్చు. బాబా, నాకు ఇక దిక్కెవరని నువ్వు నన్ను అడగొచ్చు. ప్రతి క్షణం నీ మనసు ఎంతగా విలువలాడుతుందో, నీ మనసు ఎంతగా క్షోభిస్తుందో నేను అర్థం చేసుకున్నాను. అయినా అర్థం చేసుకున్నప్పటికీ ఎందుకు బాబా నాకు ఈ కష్టాలు నువ్వు చూస్తూ ఉంటున్నావు? కానీ నా జీవితం ఎందుకు ఇంత కష్టాలమయం అయిపోతుంది? ప్రతిసారి కూడా నీకు నేను ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయాలని అనుకుంటూ ఉంటాను. కాకపోతే నీ కర్మానుసారంగా నీవు కొన్ని అనుభవించవలసినటువంటి పరిస్థితులు నువ్వు అనుభవించాల్సిందే. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా నీ ద్వారా దూరమైపోయిన తర్వాత నీవు ఏ కర్మలనైతే పరిపూర్ణంగా అనుభవిస్తావో ఆ తర్వాత నేను నీకు అండగా అన్ని విధాలుగా నీకు కావాల్సినటువంటి జీవితాన్ని, నీకు అందమైనటువంటి అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని తప్పకుండా ఈ బాబా నీకు ఆనందకరమైనటువంటి మంచి విషయాలను తెలుసుకునేందుకు, మంచి జ్ఞానాన్ని నీకు ఎప్పుడు కూడా ప్రసాదించమని అంటే సంపాదించుకునేందుకు అన్ని రకాలుగా నీకు తెలివితేటలను ఇస్తాను. నీకేంటంటే కొన్ని కర్మానుసారంగా నీ జీవితం అనేది ఇన్ని రోజులు గడిచింది. నీవు కావాలని కొని తెచ్చుకునేవైతే అస్సలు కాదు కదా. పూర్వజన్మ కర్మానుసారంగా కొన్ని విషయాలు మనకు తెలియకుండానే మనకు అన్ని పరిస్థితులు అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా కొన్ని విషయాలు కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే గుండెను నిబ్బరంగా చేసుకొని మనకు ధైర్యం మనం చెప్పుకొని జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ క్షణంలో నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ ఎవరు కూడా నాకు తోడుగా లేరని అనుకుంటూ అపోహపడడం నీ మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఏమి కూడా నువ్వు లెక్క చేయకుండా పట్టించుకోవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను కదా. నవ్విన వారిని నవ్వని, ఎవరు ఏం చేసినా కానీ తప్పకుండా నువ్వు పట్టించుకోవద్దు. ఎవరి గురించి ఆలోచించొద్దు. నా జీవితం ఇంతే అని నెగిటివ్ ఆలోచనలు అసలు చేయొద్దు. చూస్తూ ఉండు నీ జీవితం ఏ విధంగా మారబోతుందో. నా అంతిమ తీర్పుని ఏ విధంగా పాటిస్తూ నీవు మంచి దారిలో ఏ విధంగా నడుస్తూ ముందు రోజుల్లో నీ జీవితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపడకపోతే బాబా ఏమిటిది, నువ్వు చెప్పింది ఇదేనా అని నువ్వు మరలా తిరిగి నన్ను అడగకపోతే ఇదే రోజున నన్ను నువ్వు తిరిగి ప్రశ్నించు. కాబట్టి కొన్ని రోజులు కాస్త నీవు కానటువంటి రోజుల్లో కాస్త ఓపికతో శ్రద్ధ సబూరితో ఉండడం నీకే మంచిది. మరి ఈ రోజున బాబాగారు నీకు ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని పరిపూర్ణంగా నమ్ము. ఒక తండ్రిగా, ఒక గురువుగా, ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక స్నేహితురాలిగా నీకెప్పుడు కూడా నేను తోడుగా ఉండి నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాను. కానీ నువ్వు దాన్ని గమనించడం లేదంతే. నీ దయతో నేను ఇదిగో ఈరోజు నేను తప్పకుండా అంటే ఈ పనిని ప్రారంభించాను. లేదు, ఈ ఉద్యోగంలో ఎప్పటి నుండో చాలా రోజులుగా కష్టపడుతూ ఉన్నాను. ఈ ఉద్యోగం కాకుండా మరొక ఏదైనా మంచిగా అంటే హైప్ ఇచ్చేటువంటి ప్రమోషన్ కానీ ఉండేటువంటి జాబ్లో నాకు ఏదైనా ఉద్యోగం ఉంటే బాగుండు. లేదంటే మా అమ్మాయికి చాలా రోజుల నుండి వివాహ సంబంధాలు వస్తున్నాయి కానీ మంచి సంబంధం కుదరడం లేదు అని ప్రతి ఒక్కరూ కూడా మీ మనసులో ఏదో ఒక కోరిక చెప్పుకుంటూ ఉంటారు కదండి. ప్రతిరోజు కూడా మన మాటలను వింటూనే ఉంటారండి. లేకపోతే ఏంటంటే కాలం కలిసి రావాలి అంటారు కదా, అది మనకు కూడా కాలం అనేది తప్పకుండా కలిసి రావాలి. అదేవిధంగా మనకు ఏదైనా కానీ అదృష్టం అనేది అంటే మన జీవితం మొత్తం మీద ఆవగింజంత అదృష్టం అనేది కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి. అది భగవంతుడు మనకు స్వయాన ఇస్తే రాదండి. లేదంటే పక్కన వాళ్ళకి వచ్చింది కాబట్టి మనం కూడా ఆ అదృష్టాన్ని పొందేటువంటి అర్హత మనకు ఉంటే బాగుండని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం చేసేటువంటి పాపపుణ్యాల ఫలితంగా, మన కర్మల ఫలితంగా మనం ఎప్పుడు ఏది పొందాలి అనే దాన్ని భగవంతుడు ముందే నిర్దేశించుతాడు. అంటే మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అంటారు కదా, అలా పూర్వజన్మ సుకృతాన్ని బట్టి మనం చేసేటువంటి పాపకర్మ ఫలితంగా మనకు ఒక మంచి జరగాలన్నా లేదంటే ఒక అదృష్టం కలిసి రావాలన్నా కానీ ఏదైనా కానీ దాంట్లోనే ఉంటుందని తెలుసుకోవాలి. దానిని అనుసరించే ఈ జన్మలోనైనా కానీ మనము ఎటువంటి జన్మలు అంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో కానీ బాబా భక్తులం అయ్యాం కాబట్టి నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులుగా భావించి ఇకనైనా కానీ
ఆయన మార్గంలో మనకు అన్నీ తెలిసి, అలాగే మనం ఏదైనా కానీ కొంచెం లేట్ అవుతున్నా, లేదంటే మా కోరిక నెరవేరినప్పుడు బాబాని దూషించడం, లేదంటే జరిగినప్పుడు ఆయన్ని పొగడతాం, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదండి. మనకు ఏ సమస్య అనేది ఎప్పుడు తీరిపోవాలనేది ఆయన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఆయనకి ఏమి చేతకాక కాదు, లేదంటే ఆయనేమి మన నుండి ఆశించి కాదు. మనం పూజించినా పూజించలేకపోయినా, నైవేద్యాలు పెట్టినా పెట్టలేకపోయినా, వ్రతాలు చేసినా చేయలేకపోయినా, ఉపవాసాలు ఉన్నా లేకపోయినా, బాబా ఎప్పుడు కూడా బాబానే. ఆయన ఎప్పుడు కూడా ఒకే రూపంలో ఉంటాడు, అలాగే ఒకే మనసుతో ఉంటాడు. అలాగే మనిషిలాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మారిపోయేటువంటి భగవంతుడు కాదు. భగవంతుల్లో ఆయన కరుణామూర్తి అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ కలియుగంలో సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క రూపంగా ఆ సాయిని మనం ప్రతి ఒక్కరం కూడా పూజించుకుంటూ ఉన్నాం. కాబట్టి భగవంతుడి యొక్క అవతారమైనటువంటి సాయినాథుని మనం తప్పకుండా అంత ఈజీగా మాకు కష్టం నెరవేరడం లేదు కాబట్టి బాబా నువ్వు లేవు అనేటువంటి పదాన్ని మనం ఈజీగా అంటాం. కానీ నిజంగా ఆ కష్టం మనల్ని బాధిస్తూ ఉన్నప్పుడు ఏదైనా కానీ క్షణక్షణం మన నాలుకపై ఆయన నామమే వస్తుంది. బాబా నిజంగా నువ్వు చూస్తున్నావా లేదా? ఏంటయ్యా మాకు ఈ కష్టం, మా కోరిక ఎన్నాళ్ళ నుంచి అయ్యా మేము ఇంత కష్టపడుతున్నాము, నువ్వు చూస్తున్నావు ప్రతిఫలం ఏది బాబా? ఇలా మనం అనుక్షణం కూడా ఆయనను పరితపిస్తూ మనం ఆయన కోసం ఏదో ఒక చిన్న సహాయమైనా బాబా అందివ్వకపోతాడా అనేటువంటి ఆశతో ఎంతగానో మనం ఎదురు చూస్తూ ఉంటామన్నమాట. అది వాస్తవమే కదా. అలాగే ఎవరైతే ఆయన పట్ల శ్రద్ధ సబూరితో అపూర్వమైనటువంటి నమ్మకం ఏర్పరచుకొని, అంటే ఏదైనా ఆయన మనల్ని ఏదైనా నిరంతరం కూడా నిత్యం ప్రతినిత్యం లేచింది మొదలు పడుకునే పోయే వరకు ప్రతిసారి కూడా మనకు ఆయనకి ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇంకా నా బిడ్డ ఎంత కష్టంలో ఉన్నా కానీ, లేదంటే ఎంత శ్రమ చేసినా కానీ నన్ను మర్చిపోలేదు, నన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. పదే పదే ఏదో ఒక సమయంలో నాకు ఇలా చేశాను బాబా, ఇలా ఉన్నాను బాబా, ఇలా జరుగుతుంది అని తన వంతుగా తాను నాకు విన్నవించుకునే ఉంటాడు. మనం కూడా ఆయనకు ఏమాత్రం కూడా శ్రమ లేకుండా ఆయన చేసినటువంటి శ్రమకు అత్యద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తేనే కదా మనకు బాబా కూడా అనుకుంటాడు. కాబట్టి మన వైపు మనం న్యాయంగా ఉండాలండి. కొన్ని చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కనుక, బాబా నువ్వు నిజంగా ఉన్నావా? మేము ఇలా అంత నరకం చూస్తున్నాము, నువ్వు చూస్తున్నావు కదా, అయినప్పటికీ ఎందుకు మమ్మల్ని ఇలా పరీక్షిస్తూ ఉన్నావని అనుకుంటూ ఉంటాం. కానీ నిజంగా ఆ బాధపడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపికగా మీకు ఉన్నటువంటి బాధను ఓర్చుకొని బాబా నామాన్ని స్మరిస్తూ ఉండండి. చేసినటువంటి పాప కర్మల ఫలితంగా కొన్ని తప్పవండి, అనుభవించాలి. ఎవరు ఏ రూపంలో ఏ విధమైనటువంటి సమస్యలను అనుభవిస్తూ ఎదుర్కొంటున్నారో, ఏ విధమైనటువంటి అదృష్టాన్ని పొందాలో ఇవన్నీ కూడా మనం పుట్టక ముందే భగవంతుడు మనకు, ఆ బ్రహ్మదేవుడు మన తలరాతను నిర్దేశించి ఉంచుతాడు. కాబట్టే మనం తప్పకుండా ఒక్కొక్క రోజున ఒక్కొక్క సమస్యను కానీ, లేదంటే మన కోరికలను నెరవేర్చలేకపోతే అనారోగ్య సమస్యలను వీటన్నిటిని కూడా ఏదో ఒక రోజు పొందాలని చెప్పి మనకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం అది అనుభవించక తప్పదండి. అలాంటప్పుడు ఆయనని దూషించకుండా ఆయన్ని అర్థం చేసుకోండి అని అంటున్నాను. బాబా అంతుపట్టలేనటువంటి సంతోషాన్ని ఇవ్వడం నీకు చాలా అంటే చాలా సింపుల్గా ఈ బాబాకు. కాబట్టి ఈ అంతుపట్టలేనంత సంతోషాన్ని ఈ గురువారం రోజున నీకు ఒక మంచి శుభవార్తగా వినిపించబోతున్నాను. నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ నన్ను అడిగావో అందులోనే నీకు ప్రతిఫలం అనేది తప్పకుండా కనిపించబోతుంది. కాబట్టి నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నీకు కృతజ్ఞతలు అని చెప్పుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ ఈ బాబా తోడున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నీకు నా సందేశం నీకు ఒక మంచి మాటల పుస్తకంలా అర్థం చేసుకో. ఏదైనా కానీ అంటే ప్రతిదీ కూడా నేను నీ బాధలను, నీ కష్టాలను అన్నీ వింటూనే ఉంటాను. మన జీవితంలో జరిగేటువంటి ఒక్కొక్క సమస్యకు ఉదాహరణ అనగా మన జీవితంలో ఉండే విధంగానే బాబాగారు ఏదో ఒక సందేశాన్ని మనకు తప్పకుండా అందిస్తూనే ఉంటారు. మనకైతే ప్రతి సందేశాన్ని కూడా కనిపించే విధంగా చేస్తాడు. అంటే ఎవరైతే కొంచెం ఈరోజు మాకు ఏదైనా కానీ కొంచెం మేము అనుకున్న విధంగా జరగలేదు అంటే చాలు, ఇంకా మనము అనుకూలంగా జరిగితే బాగుండు, నిన్నట్లా ఈరోజు మేము బాధపడకుండా ఉంటే బాగుండు, ఈ సమస్య అనేది మా నుండి దూరం చేస్తే బాగుండు బాబా, ఈరోజు మా కోరిక నెరవేరితే బాగుండు, ఈరోజు మేము ఏదైనా ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకున్నాము, ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి సలహాదారుడు ఎవరైనా కానీ మాకు మంచిగా సలహాలను ఇస్తే బాగుండు, లేదంటే మేము పెట్టినటువంటి పెట్టుబడులకు మాకు కాస్త మంచి లాభం వస్తే బాగుండు, ఏదైనా ఉద్యోగ అన్వేషణలో ఉన్న ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక
ఏదైనా ఒక మంచి అవకాశం వస్తే బాగుండు, ఇలా దేని గురించి అయితే మనం బాధపడుతున్నామో వాటన్నిటిలో మీకు తప్పకుండా బాబా మనకు మంచి అవకాశ మార్గాలను కల్పిస్తాడని ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియపరిచిక సెలవు తీసుకుంటున్నానండి. చూశారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.